నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. భరత శత్రుఘ్నులు వనవాసమునకు వెళ్ళేటట్లు, సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చినట్లు వశిష్ఠుల వారు మిగతా పరివారము తీర్పు చెప్తారు. అందరూ ఆనందిస్తారు, తల్లులు తప్ప. భరతుడు ఈ ఆజ్ఞ శిరసా వహించుటకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు తమ్ముని ప్రేమకు పరవశించి ఎన్నో విధాల నచ్చ చెప్తూ వారించడానికి ప్రయత్నం చేస్తాడు. మన తండ్రి దశరథ మహారాజు నన్ను త్యజించి సత్యము దక్కించుకున్నారు. అటువంటి తండ్రి మాట జవదారుటకు నా మనస్సు సంకోచిస్తూ ఉంది. నీవే ఇక ధర్మనిర్ణయం చెయ్యి అని భరతునితోటి అంటాడు శ్రీరాముడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు ప్రభు కృపానిధి, హే అంతర్యామి, ఇంక నేనేమి అధికముగా చెప్పను, ఎవరితో చెప్పించుకోను. గురువరేణ్యులు ప్రభువులు నాపై ప్రసన్నులై అనుకూలముగా ఉండుట చేత హృదయంలోని ఊహాకల్పిత భయము తొలగిపోయినది. శరణాగత రక్షకుడువను బిరుదును నిలుపుకొని నన్ను రక్షించితివి. కల్పవృక్షము వంటిది మీ స్వభావము. ఒకరికి అనుకూలము, ఇంకొకరికి ప్రతికూలము కాదు. గురువులు ప్రభువులు ప్రసన్నులై ఉండుట చూచి ఆందోళన తగ్గినది. ఓ దయామయ, ఏమి చేసిన ఈ దాసుని గురించి మీ చిత్తములో ఏ విధమైన క్షోభ కలుగకుండా ఉండునో ఆ విధముగానే చేయగోరుతున్నాను. దేవా, నాదొక విన్నపము. ఏది ఉచితమో ఆ విధంగా జరిపించండి. పట్టాభిషేక సామాగ్రి ఇక్కడకు తెప్పించబడింది. ప్రభువుల చిత్తము అంగీకరించిన దానిని సద్వినియోగం చేయండి. తమ్ముడు శత్రుఘ్నుని నన్ను అడవికి పంపించండి. మీరు అయోధ్యకు వెళ్ళి అందరినీ ధన్యులం చేయండి. ఏ విధముగానూ మీరు అయోధ్య వెళ్ళుట కుదరని పక్షములో ప్రభు లక్ష్మణ శత్రుఘ్నులను అయోధ్యకు పంపించండి. నేను మీతో వచ్చేదను. కాకపోయినా మేము ముగ్గురము వనవాసం చేసేదము. సీతా సమేతులై మీరు అయోధ్యకు వెళ్ళుడు. దయాసాగరా, ఏమి చేసిన ప్రభువుల చిత్తము ప్రసన్నమగునో అదే విధముగా చేయుడు. ధర్మ నిర్ణయము, నీతి నిర్ణయము చేయు శక్తి నాలో లేదు. ఆపదలో ఉన్న వ్యక్తి చిత్తము ఆలోచించనివ్వదు కదా. ప్రభువుల ఆజ్ఞ విని మరలా ఎదురుచెప్పు దాసునికి లజ్జకే లజ్జ కలుగును. కృపాళు, ఏమి చేసిన ప్రభువుల మనస్సులో ఏ విధమైన సంకోచము కలగదు. ఆ విధముగా చేయుటే నాకిప్పుడు మేలుగా తోచుచూ ఉన్నది. ప్రభు చరణములపై శపథము చేసి చెప్పుచున్నాను. లోక కళ్యాణమునకు ఇదే తరుణోపాయము. ప్రభువులు ఎవరికేమి ఆజ్ఞాపించిన దానిని అందరూ శిరసా వహించి నెరవేర్చుదురు. దానివల్ల సర్వ ఉపద్రవములు, ఆందోళనలు సమసిపోతాయి. భరతుని మాటలు విని హర్షించి సురలు సాధు సాధు అని పొగిడి పుష్పవర్షం కురిపించారు. కానీ రాఘవుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ప్రభువు మౌనం చూసి సభ సందిగ్ధంలో పడింది. ఇంతలో జనకుని దూతలు వచ్చారు అన్న కబురు రాగా వశిష్ఠముని వారిని వెంటనే ప్రవేశపెట్టమని అన్నారు. దూతలు వచ్చి ప్రణమిల్లి మునివేషములో ఉన్న శ్రీరాముని చూసి దుఃఖించారు. వశిష్ఠుల వారు దూతలను శ్రీ జనక మహారాజు క్షేమ సమాచారములు చెప్పమని అడిగారు. అప్పుడు ఆచారులు ఇలా అన్నారు. అయోధ్యాధిపతి మరణవార్త విని జనక పురవాసులు శోకాకులయ్యారు, పిచ్చివారయ్యారు. ఇంకా
విదేహుని దుఃఖం చూసిన వారందరూ ఈయన విదేహనామం సత్యమేనా అనుకున్నారు. కైకేయి కుట్ర విన్న జనకునకు ఏమీ తోచలేదు. పండితులను పిలిపించి ఇప్పుడు ఏమి చేసినా బాగుండునో ఆలోచించి చెప్పండి అని కోరారు. అయోధ్య దుర్దశ తలచి ఎవరూ అక్కడికి వెళ్ళుమని గాని వద్దని గాని చెప్పలేదు. అప్పుడు జనక మహారాజు ధైర్యము చేసి 4 ప్రవీణులైన చారులను పిలిపించారు. మీరు శ్రీరాముని పట్ల భరతునికి ద్వేషము విరోధము ఉన్నదో లేక ప్రీతి సద్భావము ఉన్నదో యథార్థ విషయం తెలుసుకొని త్వరగా రండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పారు. చారులు అయోధ్య చేరి శ్రీరాముని యందు భరతుని ప్రీతి భక్తి తెలుసుకొని అతడు చిత్రకూటమునకు బయలుదేరగానే వీరు మిథిలకు బయలుదేరారు. వారు వచ్చి భరతుని సద్భావము శ్రీరామ ప్రేమను చక్కగా వర్ణించి చెప్పగా గురువులు మంత్రులతో సహా మహీపతి అందరూ ప్రేమ వికులుడయ్యారు. జనకుడు భరతుని కొనియాడి తగిన రక్షణ ఏర్పాట్లు గావించి ముహూర్తము నిర్ణయించుకొని వనమునకు పరివారంతో బయలుదేరారు. ఎక్కడా విశ్రమించకుండా ఈరోజు ఉదయమునకు ప్రయాగ చేరారు. త్రివేణిలో స్నానము చేసి యమున దాటు సమయములో మమ్ములను ముందుగా పంపించారు అని చెప్పి దూతలు నమస్కరించారు. వశిష్ఠుడు వారికి 4 బోయవారిని జతపరిచి పంపించారు. జనకుని ఆగమన వార్త విని అయోధ్య పౌరులు హర్షించారు. శ్రీరామచంద్రునకు సంకోచము కలుగుతూ ఉన్నది. దుర్మతి కైకేయి లోపల కుళ్ళిపోవచ్చున్నది. తానెవరితో చెప్పుకోగలదు? ఎవరిపై దోషము మోపగలదు? స్త్రీ పురుషులందరూ జనకుని రాక ఎంతో మంచిదైనది. ఈ కారణముతో మరి 4 రోజులు ఇక్కడ ఉండవచ్చు అని ఆనందిస్తూ ఉన్నారు. శ్రీరాముని గుణగణములు చెప్పుకొని అందరూ ప్రేమ పరిపూరితులవుతున్నారు. శ్రీరాముడు వీరు నావారు అని భావించు మనవెంత పుణ్యాత్ములము అదృష్టవంతులము అని అనుకుంటూ ఎంతో ఆనందామృతములో మునిగి లోకములో జన్మించినందులకు మా జన్మ సార్థకము కావలేను అనుకుంటున్నారు. ఈ ఆనంద సమయంలో మిథిలాపతి జనకుడు వస్తున్నారని విని సూర్యవంశ కమల సూర్యుడు శ్రీరామచంద్రుడు సభాసదులతో పాటు లేచి నిలబడ్డాడు. సోదరులు మంత్రులు పురజనులు గురువులతో కలిసి రాఘవుడు జనకునకు స్వాగతం తెలుపుటకు ఎదురేగారు. జనకుడు కామదగిరిని చూడగానే రథము దిగి కాలినడకను బయలుదేరాడు. వారి మనస్సు జానకి రాఘవులు ఉన్న చోట ఉంది. మనస్సు లేనప్పుడు శారీరక కష్టం ఏ విధంగా తెలుస్తుంది? ప్రేమ పరవశులై జనక పరివారము సమీపమునకు రాగా ఉభయపక్షముల వారు ఎంతో ఆప్యాయతతో కలుసుకున్నారు. జనకుడు వశిష్ఠాదిమునులకు ప్రణమిల్లుచున్నారు. శ్రీరామచంద్రుడు శతానందుడు మొదలైన ఋషులకు నమస్కరిస్తూ ఉన్నారు. శ్రీరాముడు సోదరులతో జనక మహారాజును కలిసి పరివార సమేతముగా వారిని ఆశ్రమములోనికి తీసుకొని వచ్చారు. తులసీదాసు చెప్తున్నాడు, ఆ సమయంలో జనకుని దీనత్వం చూసిన దేవతలు సిద్ధులు తపస్సులు యోగుల మునులు ఎవరు గాని ఆ ప్రేమ ప్రవాహమును దాటగల ధైర్యశాలులు ఎవరూ లేరు. వశిష్ఠుడు జనకునితోటి, మహారాజా మీరు ధైర్యం వహించండి. జనన మరణ మోహరాత్రి అంధకారమును పటాపంచలు చేయు జ్ఞానసూర్యుడైన జనక మహారాజునకు తన ఉపదేశ కిరణజాలములతో ముని హృదయ కమలములను వికసింపచేయు విదేహునకు మమతామోహములు దరిచేరునా? ఇది ఆయనకు శ్రీ సీతారాములపై గల భక్తి మహిమయే. జనక మహారాజు దైన్యస్థితి శ్రీ సీతారాముల అలౌకిక దివ్య ప్రేమ ప్రభావము వలననే కాని లౌకిక మోహ మమకారముల వల్ల కాదు. లోకములో 3 రకముల పురుషులు ఉన్నారు. విషయలోలురు, సాధకులు, జ్ఞానసిద్ధులు. వీరిలో ఎవరి హృదయము
శ్రీరామ భక్తిలో లీనమై ఉండునో వారే సజ్జన సమాజములో గౌరవించబడుదురు. రామభక్తి లేని జ్ఞానము, కర్ణధారుడు లేని నవవలే నిష్ప్రయోజనము. ఈ విధముగా వశిష్ఠముని జనకునకు ప్రబోధించాడు. తరువాత అందరూ శ్రీరామఘట్టములో స్నానం చేశారు. శోక నిమగ్నులైన స్త్రీ పురుషులు ఆ రోజు నిర్జల ఉపవాసముతో గడిపారు. మరునాడు ఉదయము ఉభయ పక్షముల వారు స్నానము చేసి కుశగాతులై వటవృక్షము కింద ఆసీనులయ్యారు. సూర్యవంశ గురువులు వశిష్ఠుల వారు, నిమివంశ గురువులు శతానందుల వారు నైతిక ధర్మముల గురించి, వివేక వైరాగ్యముల గురించి ఉపదేశించారు. విశ్వామిత్రముని ఎన్నో ప్రాచీన ఇతిహాసములను మధుర పదజాలముతో అందరికీ తెలియనట్లుగా చెప్పారు. రఘురాముడు విశ్వామిత్రునితో, స్వామి, నిన్న అందరూ పూర్తి ఉపవాసముతో గడిపారు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాఘవుడు చెప్పినది వాస్తవము. ఈరోజు ఇప్పటికే 2:30 జాములు పొద్దెక్కింది అన్నారు. జనక మహారాజు, ఇక్కడ పక్వాన్నము భుజించుట ఉచితము కాదు అని చెప్పారు. అప్పుడు అందరికీ నచ్చినది. వనచారులు, కోయకిరాతులు అసంఖ్యాకమైనటువంటి కావిళ్ళు, గంపలు నిండా పలు రకముల పత్ర పుష్ప ఫలములను, కందమూలములను తెచ్చారు. శ్రీరామ కృపతో పర్వతములన్నీ కూడా మనోభీష్ట వస్తువులను ప్రసాదించే కామదగిరులయ్యాయి. వశిష్ఠముని ఆదేశముతో ఎవరికి నచ్చిన వృక్షఛాయలలో వారు కూర్చున్నారు. శ్రీరామచంద్రుడు వారందరికీ అమృతోపమాన శుచివంతము స్వాదిష్టములైన కందమూలములను సమర్పించారు. ఈ విధముగా 4 రోజులు గడిచాయి. ఉభయ పక్షముల వారికి శ్రీరాముని యందు అత్యంత ప్రీతి కలుగుతూ ఉన్నది. కానీ ఇంతలో మనకంత భాగ్యమా అని ఆందోళన పడుతున్నారు. జనకుని రాణి సీతాదేవి తల్లి సునైనాదేవి, కౌసల్యాదేవి మొదలైన వారిని కలుసుకున్నట్టుకు వచ్చింది. ఉభయ పక్షముల స్త్రీలు దుఃఖావేశముతో కంటతడి పెట్టారు. కరుణయే ఇన్ని రూపములలో దుఃఖించు ఉన్నదా అన్నట్లున్నది. సీతాదేవి తల్లి సునైనాదేవి విధిగతి అతి విచిత్రము అంది. అంతేకాదు, అగమ్యగోచరము. పాల నురుగు వంటి సుకోమల వస్తువును వజ్రాయుధముతో కోయుచున్నట్లు ఉంది. నిర్దోషులైన అత్యంత సుకుమారులపై ఆపదలు వచ్చి పడుతూ ఉన్నాయి. మన ఆశలు, ఆశయములు అమితము కాని విధిచేష్టలు భయంకరములు. విని దుఃఖిస్తూ సుమిత్రాదేవి అంది, విధిగతి బాలకులాట వలె అర్థరహితముగా ఉంటుంది. తానే సృష్టించి తానే విధ్వంసం చేశాడు. కౌసల్యాదేవి అంది, ఇందులో ఎవరి దోషమూ లేదు. సుఖదుఖములు, హాని లాభములు అన్నీ కర్మాధీనములే. కర్మగతి అతి నిగూఢము. ఈశ్వరేచ్ఛకు అందరూ తలవగ్గవలసినదే. ఉత్పత్తి, స్థితి, లయములు, అమృతము, విషము కూడా విధి అధీనములే. సీతాదేవి తల్లి సునయనాదేవి అంది, మీరు చెప్పినది సత్యము, పరమోత్కృష్టము, పుణ్యములకు అవధి. అయోధ్యాపతి ఇల్లాలైన మీరు మరొక విధముగా ఎందుకు చెప్పెదరు? అప్పుడు కౌసల్యాదేవి అన్నది, శ్రీ సీతారామ లక్ష్మణుల అరణ్యవాస పరిణామము మంచియే కానీ చెడు కాదు. నా విచారము భర్తుని గురించే. ఈశ్వరానుగ్రహం వల్ల, మీ ఆశీర్వాదం వల్ల నా 4 పుత్రులు, పుత్రవధువులు గంగాజలం వలె అతి పవిత్రులు. ఇప్పుడు శ్రీరాముని సాక్షిగా చెప్తూ ఉన్నాను, నేనెప్పుడూ నా రామునిపై ఒట్టు పెట్టలేదు. కానీ ఇప్పుడు శ్రీరాముని సాక్షిగా చెప్తూ ఉన్నాను, భరతుని సౌహార్ద వినయ వివేకములను వర్ణించుట శారదామాతకు కూడా అసాధ్యమే. భరతుడు కులదీపకుడని నేను భావిస్తూ ఉన్నాను. మహారాజు కూడా అనేకసార్లు నాకదే చెప్పేవారు. దుఃఖములో, అభిమానములో మంచి చెడ్డల ఆలోచన ఉండదు కదా. కౌసల్యాదేవి మాటలకు రాణులందరూ శోకవికులయ్యారు. కుదురపడి మరలా కౌసల్యాదేవి అన్నది, మిథిలేశ్వరి,
జ్ఞాననిధి మిథిలేశ్వరుని ధర్మపత్ని అయిన మీకు ప్రబోధించగలవారు ఎవరున్నారు? మహారాణి, మీరు మహారాజులతో వీలున్నంత వరకు లక్ష్మణుని తిరిగి అయోధ్యకు పంపునట్లు, భరతుని రామునితో వనవాసమునకు పంపునట్లు నచ్చచెప్ప కోరుతున్నాను. భరతుని హృదయంలో అత్యంత నిగూఢ ప్రేమ ఉన్నది. అతడిని అయోధ్యకు తీసుకువెళ్ళడం నాకు మంచిగా తోచుటలేదు. కౌసల్యాదేవి నిర్మలవాణి విని ఆకాశం నుండి దేవతలు ఏమన్నారంటే, ధన్యురాలు ధన్యురాలు అంటూ శబ్దంతో పాటు జడివాన వలె పుష్పములు కురిపించారు. చివరకు సుమిత్రాదేవి, దేవి అప్పుడే రాత్రి 2 గడియలు పొద్దు గడిచిపోయింది అనగా శ్రీరామమాత కౌసల్య ఆదరపూర్వకముగా లేచి ప్రేమతో, ఇంకా త్వరగా మకామునకు దయచేయండి. మాకిక దిక్కు దైవము మిథిలాధిపతి జనక మహారాజే అన్నది. జనకుని దేవేరి సునైనాదేవి కౌసల్యాదేవి పాదములకు వృక్కి ఇలా అంది, శ్రీరామమాత అయిన మీ నమ్రత ప్రశంసనీయము. మా మహారాజు త్రికరణ శుద్ధిగా మీ శ్రేయోభిలాషి. కానీ మీకు సహాయము చేయగలవారు ఈ లోకములో ఎవరున్నారు? అందరకు సదా సహాయకులు ఉమా సదాశివులే. శ్రీరామచంద్రుడు వనవాసములో దేవకార్యమును నెరవేర్చి తిరిగి వచ్చి అయోధ్యానగరములో అఖండ రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముని భుజపరాక్రమంపై ఆధారపడి దేవతలు, నరులు, నాగులు అందరూ వారి వారి లోకములలో సుఖముగా జీవిస్తారు. యాజ్ఞవల్క్యముని ఈ భవిష్యత్ వృత్తాంతమును ఏనాడో చెప్పి ఉన్నారు. మునివాక్యము ఎన్నడూ అసత్యము కాబోదు అని చెప్పి సీతాదేవిని తమతో పంపించండని అర్థించారు. వారి అనుమతితో సీతాదేవిని తీసుకొని మకామునకు వచ్చారు. జనక మహారాజు వశిష్ఠుల వారి వద్ద సెలవు తీసుకొని డేరాకు చేరారు. జనక మహారాజు సునైనాదేవి సీతను తాపస్వేషంలో చూసి శోకవిహురులయ్యారు. తల్లిదండ్రుల అపార ప్రేమలో ఉక్కిరి బిక్కిరైన సీత ధైర్యము కోల్పోయి కళవళపడింది. భూజాత సీత సమయధర్మములను దృష్టిలో పెట్టుకొని ధైర్యం వహించింది. జనక మహారాజు సీతను చూసి, అమ్మా, నీ వల్ల ఉభయ వంశములు తరించాయి. నీ నిర్మల యశస్సుతో లోకము ఉజ్వలమై ప్రకాశిస్తూ ఉంది అని లోకులు చెప్పుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆమెను అక్కును చేర్చుకున్నారు. చక్కని బోధతో ఆశీర్వదించారు. సీత అత్తమ్మల సేవ విడిచి ఇక్కడ ఉండుట ఉచితము కాదని ఆమె అభిప్రాయం గమనించి సునైనాదేవి పతిదేవునితో చెప్పింది. సీతను అక్కున చేర్చుకొని దీవించి పంపించారు. పిమ్మట సునైనాదేవి జనక మహారాజుతో భరతుని దీనస్థితి గూర్చి చెప్పింది. రేపటి రోజున ఇదే సమయానికి రాణి సునైనాదేవితో జనక మహారాజు ఏమన్నాడో మన మోహనవాణి ద్వారా విందాం. ప్రభువు శ్రీరామచంద్రుని కృపా కటాక్ష వీక్షణములు మనందరి మీద ప్రచురించబడాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం
మహాపాతకనాశనం. మిథిలా నగర మహారాజు జనకుడు, మహారాణి సునైనాదేవి, మిథిలా నగర వాసులు, శతానందుల వారు శ్రీరామ వనవాస గమన వార్త విన్నారు. మిథిలా నగరమంతా శోకమగ్నమయ్యింది. జనక మహారాజు చారుల ద్వారా భరతునికి శ్రీరాముని యందు గల భక్తి, ప్రేమ, అనురాగములు మొదలైన సద్గుణములు విన్నారు. వెంటనే వారు చిత్రకూటమునకు చేరారు. అక్కడికి చేరిన అయోధ్యావాసులను, వశిష్ఠ మహామునిని, సీతారాములను మొదలైన వారిని అందరినీ కలిశారు. ఒకరినొకరు గౌరవించుకున్నారు. విధి వైపరీత్యములు, నైతిక ధర్మములను, వివేక వైరాగ్యముల గురించి మాట్లాడుకున్నారు. జనకుడు భార్య సునైనాదేవి సీతాదేవిని తాపసి వేషంలో చూసి శోకవిహులుడయ్యారు. తల్లిదండ్రుల అపార ప్రేమలో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యింది. కానీ సీతమ్మ తల్లి సంయమముతో ధర్మమును దృష్టిలో పెట్టుకుని ధైర్యం వహించింది. సీతను వారు అక్కును చేర్చుకుని దీవించారు. సీతామాత అత్తమ్మలను విడిచి రాత్రి వీరి డేరాలో ఉండుట ఉచితము కాదని ఆమెను పంపిన పిదప రాణి సునైనాదేవి భరతుని దీనావస్థ గురించి చెప్తుంది జనక మహారాజుకు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇప్పుడు విదేహరాజు జనకుడు ఏమంటున్నాడో విందాం. మహారాజు ప్రేమ పులకితుడయ్యాడు. అశ్రుపూర్ణ నయనములను మూసుకున్నాడు. భరతుని సౌశీల్యమునకు ధ్యానమగ్నుడయ్యాడు. అతని కీర్తిని శ్లాఘిస్తూ ఇలా అన్నాడు: నాకు ధర్మము, రాజనీతి, తత్వ విచారణలలో ఎంతో అంతో ప్రవేశం ఉంది. కానీ నా బుద్ధి భరతుని మహిమను వర్ణించలేకపోవట సరే, యుక్తి ద్వారానైనా దరిదాపులకు చేరలేకపోతూ ఉంది. భరతుని వినిర్మల కీర్తి, సంపద, శీలవైభవము బ్రహ్మ, శివ, శారద, గణేశ ఆదిశేషులకు, పండితులకు, కవులకు ఆనందదాయకము. భరతుడు అనంత గుణ సంపన్నుడు. అతనిని ఏ ఉపమానముతో చెప్పగలము? భరతునకు భరతుడే సాటి. భరత మహిమ చెప్పుట చాలా కష్టము. ప్రియ భరతుని అపార ప్రభావము శ్రీరామచంద్రుండెరుగును. కానీ చెప్పుట ఆయనకు కూడా అసాధ్యమే. దేవి, భరత శ్రీరామచంద్రుల అన్యోన్య ప్రేమ, విశ్వాసములు బుద్ధికి, ఆలోచనకు కూడా అందనివి. భరతుడు శ్రీరామ ప్రేమను కాదని స్వార్థ పరమాత్మల వైపు కన్నెత్తి చూడడు. శ్రీరామ చరణానురాగ అమిత భక్తియే అతని సాధన, సిద్ధి కూడా. నా దృష్టిలో భరతుని ఏకైక నిర్ణయం ఇదేనని తోస్తూ ఉంది. పొరపాటును కూడా భరతుడు శ్రీరామ ఆజ్ఞను తిరస్కరించడు. అందుచేత భ్రమపడి చింతించిన అవసరం లేదు. ఈ విధంగా చర్చించుకుంటూ వారికి ఆ రాత్రి క్షణం వలె గడిచిపోయింది. ప్రాతకాలమున ఇరుపక్షముల వారు నదిలో స్నానములు చేశారు. దేవపూజలు నెరవేర్చుకున్నారు. శ్రీ రఘురాముడు వశిష్ఠుల వారి వద్దకు వచ్చి వారికి పాదాభివందనం చేశాడు. ఈ విధంగా అంటున్నాడు: స్వామి, భరతుడు, తల్లులు మొదలైన వారంతా చింతాక్రాంతులై ఉన్నారు. అందరి శ్రేయస్సు మీ చేతిలో ఉంది కనుక ఉచిత ఏర్పాట్లు చేయించండి అని ఎంతో సంకోచంతో చెప్తూ ఉన్నటువంటి శ్రీరామ సౌహార్దభావం చూశాడు వశిష్ఠ మహాముని. ప్రేమానంద పులకితుడయ్యాడు. మనస్ఫూర్తిగా ఇలా అన్నాడు: హే రామ్, నీవు లేని గృహాది సర్వభోగములు ఉభయ రాజ సమాజముల వారికి నరకప్రాయంగా తోస్తూ ఉంది. హే రామ్, జీవుల జీవము నీవే, ప్రాణుల ఆత్మము నీవే, ఆనందమునకు ఆనందము నీవే. నాయనా, నిన్ను కాదని విడచి గృహాది భోగములు ఎవరికి రుచించునో వారికి విధి వక్రించనని భావించవచ్చు. ముని జనకుని వద్దకు వెళ్ళి శ్రీరామచంద్రుని వచనములను మహారాజుకు చెప్పి ఈ విధంగా అన్నారు: మహారాజా, మీరు జ్ఞానభాండారము, సహృదయులు,
పవిత్రులు. ఏమి చేసినా సర్వులకు హితము జరుగునో అది నెరవేర్చండి. ఈ సమయంలో మీరుగాక ఇంకెవరు ఈ చిక్కును తొలగించగల సమర్థులు? వశిష్ఠుని మాటలకు జనకుడు ప్రేమ నిమగ్నుడయ్యాడు. సమయమును దృష్టిలో పెట్టుకొని ధైర్యము వహించాడు. జనకుడు పరివార సహితముగా భరతుడు ఉన్న చోటుకు వెళ్ళాడు. ఎదురేగి భరతుడు వారిని ఆహ్వానించి సందర్భోచిత ఆసనములు ఇచ్చాడు. జనక మహారాజు అంటున్నాడు, భరతకుమార, శ్రీరామచంద్ర స్వభావము నీ వెరింగినదే. శ్రీరాముడు సత్యవ్రతుడు, ధర్మరతుడు, అందరి పట్ల సుహృద్భావ ప్రేమలతో మెలగువాడు. కనుకనే ఎంతో సంకోచముతో బాధను దిగమింగుచున్నాను. మరి మీ అభిప్రాయమేదో తెలిపినట్లయితే వారితో చెప్పెదను. భరతుడు ఈ మాటలు విని కన్నీరు కారుస్తూ ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు, ఈ పవిత్ర స్థలములో, ఈ సభ్య సమాజములో మీ వంటి జ్ఞానులు, పూజ్యులు నన్ను అడుగుట నేను సమాధానం చెప్పకున్నచో నన్ను కపటి అనుకుంటారు. చెప్పుట పిచ్చితనమవుతుంది. విధాత నాకు ప్రతికూలముగా ఉన్నందున క్షమించగోరుతాను. సేవాధర్మము నెరపుట అతి కఠినము. నేను పరాధీనుడను అని భావించి శ్రీరామచంద్రుని ఆంతర్యము తెలుసుకొని సత్యధర్మములకు హాని లేకుండా సర్వహితము శాస్త్రసమ్మతము అయిన దానిని జరుపులాగున ఏర్పాటు చేయండి. భరతుని మాటలు పైకి ఎంతో సరళంగా ఉన్నా భావగాంభీర్యంతో నిండి ఉన్నాయి. భరతుని అద్భుతవాణి ఎవరి హృదయములకు అవగతము అవటలేదు. అప్పుడు జనక మహారాజు, భరతుడు, వశిష్ఠుల వారు పరివారమంతా దేవతా కుముదచంద్రుడు శ్రీరామచంద్రుడు ఉన్న చోటకు వెళ్ళారు. శ్రీరాముడు తన వద్దకు వచ్చిన జనక మహారాజు పరివారములకు తగు విధములుగా గౌరవించాడు. వశిష్ఠుల వారు సమయ సందర్భములు సమాజ ధర్మములకు అనుకూలముగా మాట్లాడారు. జనక భరత సంవాదం చెప్పారు. భరతుని ఆదర్శము, అభిమతము విశదీకరించి చెప్పారు. నాయనా రాఘవ, నా అభిమతము ఇంక నీ ఆజ్ఞ ప్రకారము సర్వులు నెరవేర్చుట ఉత్తమము అన్నారు. అప్పుడు శ్రీరాముడు జనక మహారాజు ఏమి ఆదేశించినా అది అందరికీ శిరోధార్యము కాగలదు అని శపథము చేయగా సభలోని వారంతా జనకులతో సహా నిశ్చేష్టులయ్యారు. పొంగివచ్చు శోకమును దిగమింగి భరతుడు శ్రీరామచంద్రుడికి, జనక చక్రవర్తికి, వశిష్ఠ గురువులకు, సాధు సజ్జనులకు చేతులు జోడించి నమస్కరిస్తూ దీనంగా ఈ విధంగా విన్నవించాడు. నా కోమల స్వరముతో అతి కఠోర వాక్కులు చెప్పబోతున్నాను అని మదిలో సరస్వతీదేవిని తలుచుకున్నాడు. శ్రీరామునితో భరతుడు ఈ విధంగా విన్నవించాడు. ప్రభు, నాకు మీరే తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రభువు, మిత్రుడు, పరమ సహృదులు. స్వామి, నీవు శరణాగత రక్షకుడవు, సర్వసమర్థుడవు. మీరు అన్ని విధములా కాపాడారు. కావున మీరు ఆజ్ఞాపించుడు. ప్రభు, ధర్మార్థ కామమోక్షములను విడిచి నిస్వార్థముగా, నిష్కపటముగా స్వామి సేవ చేయుటయే నా అభిమతము. తమ ఆజ్ఞను నాకు ప్రసాదించవలసినదిగా కోరుతున్నాను. ఈ విధంగా చెప్పిన భరతునికి ప్రేమోద్వేగము చేత శరీరము పులకరించి నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించాయి. వివసుడై శ్రీరామచంద్ర చరణకమలములపై పడ్డాడు భరతుడు. ఆ సమయంలో భక్తి ప్రేమోద్వేగములు వర్ణనాతీతము. కృపాసింధు రాఘవుడు భరతుని లేవనెత్తి తన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అందరూ నిశ్శబ్దముగా బొమ్మల వలె శ్రీరాముని చూస్తూ ఉన్నారు. కొందరు ఏదో గొణుగుకుంటూ ఉన్నారు. భరతుని ప్రీతి, వినయ, నమ్రతల మహిమ వినుటకు ఆనందముగా ఉంది. కానీ వర్ణించుట కష్టము.
ఎవని భక్తిలేశము చూసి మిథిలాధిపతి జనకుడు ప్రేమ పరవశుడవుతున్నాడో అటువంటి భరతుని మహిమ తులసీదాసు కొనియాడగలడా? భక్త హృదయ నిర్మలాకాశములో భరత కీర్తిచంద్రుడు ఉదయించగా కవి బుద్ధి చకోర కుమారి అయి తదేక దృష్టితో చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. భరత సుగుణావళి చెప్పువారికి వినువారికి శ్రీ సీతారామచరణములందు అనురక్తి తప్పక కలుగుతుంది. రాఘవుడు అందరి మనోగతములు గమనించాడు. మధుర వచనములతోటి ఈ విధంగా మాట్లాడాడు. నాయనా భరత, నీవు ధర్మరక్షకుడవు. నీకు నాకు ఏది పరమ కర్తవ్యమో బాగా తెలిసినవాడవు. నీపై నాకు నమ్మకం ఉంది. తమ్ముని సద్గుణములను ఏ విధముగా పొగడగలను? కానీ సందర్భోచిత మాటలను చెప్పవలసి వస్తూ ఉంది. తమ్ముడు, తండ్రి లేనప్పుడు మన విషయములను అన్నింటినీ గురువంశమే చక్కదిద్దుట ఆచారము. వశిష్ఠ మునీంద్రులు, జనక మహారాజు, జననీ జనకుల ఆజ్ఞాపాలనయే కర్తవ్యము. నీవు పిత్రాజ్ఞను నెరవేర్చుము. నా చేతను పిత్రాజ్ఞ సఫలమగునట్లు చేయించుము. సూర్యవంశ కీర్తిని కాపాడుము. నీవు మాత్రము ఈ 14 సంవత్సరముల గడువు పూర్తి అగు వరకు ఎంతో భారం మోయవలసి ఉన్నది. కోమల హృదయుడవైన నీతో ఈ కఠోర వాకులు తప్పనిసరిగా చెప్పవలసి వచ్చింది. శ్రీ రఘురామవాణి విని సభికులందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రేమ సమాధి పొందినట్లు అయిపోయారు. స్వామి ప్రసన్నుడొకట చూసి భరతుని హృదయతాపం చల్లారి ప్రసన్నవదనుడయ్యాడు. సరస్వతి కృపగలిగినట్లు ప్రేమోద్విగుడై మరలా చెప్పాడు. ప్రభు, మీరు ఆజ్ఞాపించండి, దానిని శిరసా వహించి నెరవేరుస్తాను. కానీ ప్రభు, నాకు ఈ 14 సంవత్సరముల అవధిని అవలీలగా దాటుటకు ఏదేని ఆధారము నాకిప్పించగోరుతున్నాను. దేవా, తమ పట్టాభిషేకము నిమిత్తము పవిత్ర సర్వతీర్థ జలములను ఇచ్చటకు తెచ్చాము. ఆ పవిత్ర జలములను ఏమి చేయమంటారో సెలవియ్యండి. మరి ఒక కోరిక కూడా ఉన్నది. మీ అనుజ్ఞ అయినట్లయితే ఈ పవిత్ర చిత్రకూట ప్రాంతమును, వనమును, నదులు, సెలయేళ్ళు, సరస్సులు, సుతీర్థములు, పర్వత పంక్తులు, ముఖ్యముగా తమ పాద చిహ్నాంకితమైన పవిత్ర భూమిని చూడగోరుతున్నాము అన్నాడు. అప్పుడు రాఘవుడు, అవశ్యము చూసిరండి. అత్రి ఋషిని అడిగి వారి ఆజ్ఞ చొప్పున నిర్భయుడవై ఈ పవిత్ర రమణీయ ప్రదేశము చూచిరండి. అత్రి మహాముని చెప్పిన చోట సర్వతీర్థ జలములను నిక్షిప్తం చేయండి అన్నాడు. ప్రభువు యొక్క వాక్యములు విని భరతుడు ఆనందభరితుడయ్యాడు. అత్రిమునిని సందర్శించి చరణవందనములు చేశారు. సుందర శుభములకు నెలవైనటువంటి భరత రామ సంవాదము విని స్వార్థపరులైన సురులు ఆనందించారు. రఘువంశమును కీర్తిస్తూ ధన్యుడు భరతుడు, ధన్యుడు భరతుడు, శ్రీరామచంద్రునకు జయము అని కీర్తిస్తూ అత్యంత హర్షితులై కల్పవృక్ష ప్రసూనములను చల్లారు. వశిష్ఠ మునీంద్రుడు, జనక చక్రవర్తి, సభికులందరూ ఆనందమగ్నులయ్యారు. భరత రామచంద్రుల అన్యోన్య ప్రేమను జనకుడు అనేక విధములుగా ప్రశంసించాడు. శ్రీరామమాత కౌసల్యాదేవి సుఖదుఖములను సమముగా భావించి శ్రీరాముని గుణగణములు చెప్పి మిగతా రాణులకు ధైర్యం చెప్పింది. కొందరు శ్రీరామ మహాత్యమును ప్రశంసించగా కొందరు భరతుని ఔదార్యమును కొనియాడారు. అత్రిముని భరతునితో, ఈ పర్వత పాదపీఠములో పవిత్ర పురాతన బావి ఉన్నది, అందులో సర్వతీర్థ జలములను నిక్షేపము చేయండి అని చెప్పారు. భరత శత్రుఘ్నులు అత్రి మహాముని సాధు పొంగవులతో కలిసి ఆ పవిత్ర అగాధ కూపం ఉన్న చోటుకు వెళ్ళి తీర్థజల పాత్రలను ఆనందముతో అత్రి మహాముని చెప్పినట్లుగా సనాతన సిద్ధస్థలము కాలక్రమేణా లుప్తమైనటువంటి ఆ అగాధ కూపంలో నిక్షిప్తం చేశారు. అప్పుడు జలమయమైన ఆ స్థానంలో తీర్థజలమును
నిక్షిప్తం చేయటం వల్ల భరతుని సేవకులు మరి ఒక బావి తవ్వి అందు ఈ పవిత్ర తీర్థజలమును నిక్షిప్తం చేశారు. ఈ విధంగా దైవయోగం చేత ఎంతో మేలు జరిగింది. ఈ తీర్థములో నియమముతో స్నానం చేయువారి మనోవాక్కాయ కర్మలు నిర్మలమవుతాయి. ఇక అప్పటి నుంచి అది భరతకూపం అని పిలువబడుతూ ఉంది. అందరూ శ్రీ రఘునాథుడు ఉన్న చోటకు వచ్చారు. అత్రిముని శ్రీ రాఘవనకు తీర్థమహత్యం చెప్పి వినిపించాడు. భరత శత్రుఘ్నులు నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీరామచంద్రుని అత్రిముని వశిష్ఠుల వారి అనుమతి పొంది సమాజ సహితముగా వట్టి కాళ్లతో పాదరక్షలు లేకుండా శ్రీరామ వనమును చూచుటకు బయలుదేరారు. భూదేవి సుందర మృదుమార్గములను ఏర్పరిచింది. దేవతలు దారిలో పువ్వులు పరిచారు. ప్రకృతి వీరు రామపురిలను భావించి ఎంతో సేవ చేసింది. వనసంచారం చేయనప్పుడు భరతుని నియమనిష్టలు భక్తి ప్రపత్తులు చూసి మునులు ఆశ్చర్యపడ్డారు. పవిత్ర తీర్థస్థానములు, వాపీ కూప తటాకములు, పవిత్ర భూభాగములు, పర్వత విభాగములు, వనములు అన్నీ విశేష సౌందర్యముతో చిత్ర విచిత్రముగా దివ్యములై ఉన్నాయి. వాటిని చూసి భరతుడు ప్రశంసగా అత్రిముని ప్రసన్నతతో వాటి పేర్లు, గుణ పుణ్య ప్రభావములను వర్ణించి చెప్తూ ఉన్నారు. భరత బృందము కొన్ని తీర్థములలో స్నానం చేస్తూ కొన్ని పవిత్ర తీర్థములను దర్శించి ప్రణమిల్లుతూ అత్రిముని అనుమతితోటి కొన్ని చోట్ల విశ్రమిస్తూ శ్రీ సీతారామ లక్ష్మణులను స్మరించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా తిరిగి 2:30 జాములకు శ్రీరామచంద్ర ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. ఈ విధంగా భరత బృందము 5 రోజుల పర్యంతము అన్ని తీర్థస్థానములు దర్శించి విష్ణు భగవానుని సదాశివుని సుందర మహత్యములు వర్ణించుకుంటూ గడిపారు. ఆ తరువాతి విశేషాలు రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.